డంకీ 2 hours 45 minutes రన్ టైమ్ తో ప్రెజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, డైరెక్టర్ బై రాజ్ కుమార్ హిరానీ. ఇక రాజ్ కుమార్ హిరానీ గారి మూవీస్ అంటే చాలు హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. అందులోని షారుఖ్ ఖాన్ గారు అంటే ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే డంకీ మూవీ రివ్యూ చూద్దాం. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పంజాబ్ లుల్టు ప్రాంతానికి చెందిన మను, బుగ్గు అలాగే బాలి లండన్ లో సెటిల్ అయిన భారతీయులు. కానీ వారి ముగ్గురు తిరిగి తమ దేశానికి వెళ్లడానికి అర్హులు కాదు. అయితే ఒక రోజు మను షారుఖ్ ఖాన్ కి కాల్ చేసి దుబాయ్ లో కలుద్దామని చెప్తుంది. మరి ఈ నలుగురికి ఉన్న పరిచయం ఎలా అయింది? నిజానికి లండన్ లో సెటిల్ అవుదామని హార్దీతో ప్లాన్ చేసుకుంటారు. కానీ వారితో తాను ఎందుకు లేడు? వీరి జర్నీలో సుఖీ అలియాస్ విక్కీ కౌశల్ పాత్ర ఎలా ఉంటుంది? అసలు వారంతా ఎందుకు ఇండియా నుంచి బయటికి వెళ్ళాలి అని ఉంటారు? మళ్ళీ వారు తమ మాతృభూమికి తిరిగి వచ్చారా లేదా అన్నది మిగతా స్టోరీ అన్నమాట. మూవీలో ప్లస్ పాయింట్స్. ముందుగా యాక్టర్స్ గురించి చెప్పాలంటే మెయిన్ లీడ్ లో కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ది బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. షారుఖ్ ఖాన్ అలాగే తాప్సీ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ తో మధ్య మధ్యలో కెమిస్ట్రీ సీన్స్ తో అద్దరగొట్టారు. అండ్ వారిద్దరి మధ్య లవ్ అండ్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక వీరితో పాటు మరో హైలైట్ రోల్ విక్కీ కౌశల్ అని చెప్పాలి. తాను లిమిటెడ్ గా కనిపించిన మూవీలో చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అతని క్యారెక్టర్ రోల్ అలాంటిది అన్నమాట. ఇక సినిమాలో కొన్ని హిలేరియస్ సీన్స్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్, కొన్ని ట్విస్ట్లు, వచ్చే క్లైమాక్స్ కూడా బెటర్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటుగా మూవీలో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు మంచి మెసేజ్ కూడా అందించారు. మూవీలో మైనస్ పాయింట్స్. జనరల్ గా రాజ్ కుమార్ హిరానీ మూవీస్ చూసేవారు ఈ మూవీ పైన భారీ అంచనాలు పెట్టుకొని చూస్తారు. అలాంటి వారికైతే ఈ మూవీ అంత బెటర్ గా అనిపించకపోవచ్చు. మూవీ మెయిన్ ట్రాక్ లోకి వెళ్ళటానికే చాలా టైం తీసుకున్నారనిపిస్తుంది. అండ్ అంతకు ముందు ఉన్న నరేషన్, కామెడీ సీన్స్ బాగున్నాయి కానీ ఓవరాల్ గా మంచిగా మాత్రం అనిపించవు. అలాగే స్టోరీ కూడా కొత్తగా అనిపించదు. హిరానీ మూవీస్ లోని 3 Idiots మీరు చూసుంటారు కదా, దానికి కొంచెం సీక్వెల్ గా అనిపిస్తుంది. అండ్ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ కి అయితే ఎండింగ్ సరిగా ఇవ్వలేదనిపిస్తుంది. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ యంగ్ లుక్ లో కనిపించినంతసేపు మేకప్ అంత బాగా అనిపించదు. ఇలా కొన్ని చోట్ల టెక్నికల్ ఎర్రర్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా వచ్చే స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు అనిపిస్తాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే కామెడీ రైటింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీని ఫ్యామిలీతో కలిసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అస్సలు లేదు. అండ్ ఓవరాల్ గా డంకీ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ముందుగా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గురించి చెప్పాలి. అతను చాలా వరకు కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా డీసెంట్ ఫ్లాట్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే దాన్ని బాగా హ్యాండిల్ చేస్తాడు. కానీ ఎమోషన్ సీన్స్ లోకి తీసుకెళ్లడానికి చాలా టైం తీసుకుంటాడు. జనరల్ గా ఈ మూవీలో కూడా అలానే చేశాడు. కామెడీ, కెమిస్ట్రీ, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అంటూ చాలా బంధాలు ఉంటాయి. దీనికి తోడు మంచి డైరెక్టర్ అండ్ షారుఖ్ ఖాన్ గారు ఉండటంతో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి వెళ్ళాను. అండ్ మూవీ చూసాక నాకు లిటిల్ బిట్ డల్ ఫీలింగ్ అనిపించింది. ఓకే గైస్, ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ ని చెప్పాను. మూవీ అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఓకే గైస్, రివ్యూ గనక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షారుఖ్ ఖాన్